ప్రస్తుతం మనం కొడంగల్లో ఉన్నాం. అయితే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో కొడంగల్ ఉన్నాం. కొడంగల్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం. వెళ్దాం, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. నిజంగానే కొడంగల్ నియోజకవర్గంలో ఎంతమందికి 6 గ్యారెంటీలు అందాయి, ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి రైతు భరోసా పూర్తి స్థాయిలో అందింది. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రైతులను ఆదుకుంటాం. రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, రైతులకి బోనస్ విషయంలో కావచ్చు, పూర్తిగా మేము రైతులకు అన్నిటికీ అండగా ఉంటామన్న వీళ్ళు ఎంతవరకు రైతులకు ఇచ్చారో, ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నారు, నిజంగా నెరవేర్చారా లేకుంటే కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే మిగిలిపోయారా అనే విషయాలు మనం కొడంగల్ వేదికగానే తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నా చెప్పేది, ఇక్కడ హోటల్ కాడ జనాలు ఉన్నారే, చెప్పేది నేను కామెంటరీ తేడికించి నేను ఏమన్నాడు, ఇక్కడ జనాలు ఉన్నారు, మనం ఇద్దరం పోందా, నువ్వు నేనే పోదాం. ఏం పేరమ్మా నీ పేరు? మనకేమ్మా ఎంత వస్తుంది పింఛన్? పింఛన్ వస్తుందా నీకు? ఎడ వస్తున్నాయి పెన్షన్ ఏం లేవు సార్. పొలం ఉందా? ఉన్నాయి జర అంతా. ఎంత ఉంది? ఎకరన్నర ఉన్నది. రైతు భరోసా పడుతుంది? ఎడ పడుతున్నది, దాని మీద మనోడ ఎడేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కదా మీకు ఎమ్మెల్యే, మరి ఎత్తలేడా? వేస్తలేడు సార్. ఎత్తని చెప్పింది కదా. వేయలేడు సార్, ఏం చేస్తాం. మరి ఇందిరా మిల్లుకి అప్లై చేసుకున్నా? అప్లై చేసినాం కానీ వచ్చినాక వస్తుందో పోతుందో. అది తులం బంగారం నీకు? తులం బంగారం ఇచ్చి ఎక్కడ ఇచ్చిండు సార్? ఇయ్యలేరు కదా. ఇయ్యలేరు మాకు ఇక్కడ కొడంగల్ తాలూకాలో అయితే ఇయ్యలేరు. 2500 వస్తున్నాయి. మరి 2000 ఏడ వస్తున్నాయి? యాది లేదా? ఏం గ్యారంటీ లేవు. గ్యాస్ కూడా ఫిల్ చేస్తా అనే గ్యాస్ కూడా చేయలేడు. 500కి ఇస్తా అంటారు, ఇయ్యలేడు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు పాపమ్మ. వస్తున్నాయి మరి 6 గ్యారెంటీలు అందుతున్నాయి నీకు? మాకేం లేవు. 3వ సర్వ నంబర్ భూమి ఉండదు, 1 ఎకరా, దానికి పైసలు లేవు. గ్యారెంటీ అది కానీ లేదు. బస్ అంటే పోతుండము, మేమేమి ఎప్పటికి పోము ఇక. కానీ ఇక గ్యాస్ లేదు, అది ఇది పిరి కరెంటు లేదు. మన 2500 ఇస్తా అన్నారు మనిషికి, ఆడవాళ్ళకి ఏం లేవు. యావి లేవు. పొలం ఏం లేదా? 1 ఎకరం ఉండదు, 3వ సర్వ నంబర్ ఆవిడకి పైసలే లేవు. పైసలు లేవు. మరి రైతు భరోసా పడ్డదా? యావి లేవు. ఏం లేవు. చెప్పు. పైసలు ఇస్తానే 4000 ఇయ్యలే, 3000 ఇయ్యలే, ఇల్లు ఇస్తానే ఇల్లు ఇయ్యపాయి అది ఇయ్యలే. ఆయన ఇచ్చినే నడుస్తున్నా 2000 తెలుగుదేశం ఇచ్చినే నడుస్తున్నాయి, అవే నడుస్తాయి. అన్ని తొండమాటలే. మరి 2500 ఇచ్చిన అన్నాడు, తులం బంగారం ఇచ్చిన. ఏడున్నది? ఇల్లులే, భూమిలే, యాదలే. వచ్చినోడు 1,00,000 రూపాయలు తీసుకొని గడ్డ ఎక్కుతున్నాడు. మేము అంతే సార్. ఈయన సభ పెట్టింది మీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే నీ నుంచి సీఎం, మరి మీకే అయిపోతే వాళ్ళకి ఎత్తాడు. కాదా మేము మాల మాదిగలం. కరెంటు బిల్ అన్న పీరి అన్నాడు, అది కూడా లేదు. ఇప్పుడు వయసే ఇచ్చినట్టు కదా, నువ్వు అబద్ధం చెప్తున్నా రేవంత్ రెడ్డి. ఇప్పుడు 860 రూపాయలు కట్టేసాడు, మళ్ళా వేసాడు బిల్లు నిన్న. ఇప్పుడు మళ్ళా వేస్తే మళ్ళా పోయొచ్చు ఆఫీస్ కు. ఉత్సా కరెంట్ అన్నాడు, మరి 500 అది లేదు. వచ్చిందా మరి నీకు? ఏడొచ్చింది? ఇల్లులే, భూమిలే, మాకు పూర పేదలం. 500 గ్యాస్ వచ్చిందా? గ్యాస్ 950 తీసుకుంటారు, 300 పడతాయి. మిగతాయి మరి? మిగతా ఆయనకి ఇంకేంది? మీ రేవంత్ రెడ్డికేనా? రేవంత్ రెడ్డికి గ్యాస్ వేసేటానికి వాడు పూర కట్టాన్ని ఉద్దుకునం పెట్టిండా. ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? నీకేమేమి వచ్చినాయి? ఏం రాలేదు, ఇల్లు లేదు, ఏం లేదు. 6 గ్యారెంటీలు ఏమందాలి? గ్యాస్ కూడా నాకు కొత్తగా చేయలేడు. ఆ ఇల్లు అది ఏం, అది కరెంట్ కూడా ఫిరి చేయలేడు. అన్ని ఇంటింటే ఉన్న మహిళలందరికి 2500 ఇస్తా అన్నారు, నీకు వచ్చినాయి 1 రూపాయి రాలేదు. 1 రూపాయి నుంచి ఏం రాలేదా? తులం బంగారం అందాలి? ఏం లేదు. బస్ ఎట్లుంది? ఉస్తా బస్సు ఏడం ఉంటే కూడా ఇస్తున్నారు లేరు. ఏమి ఇస్తారు? ఇప్పుడు మనం ఈయన సభ పెట్టింది కదా, అందరికి ఇందిరా మిల్లు ఇస్తా, నేను 2500 ఇస్తా, అన్ని పథకాలు పెట్టిపోయింది కదా, అట్లా పెట్టిపోయినాడు. అందలేవా? అందలేవు. మరి టీవీలో ఎటు చూసినా చెప్తున్నా కదా అందరికి ఇచ్చినామని. ఎవరికి ఇచ్చినారు? రేవంత్ రెడ్డి ఏమంటే నా నియోజకవర్గం కొడంగల్ నుంచే మొదలు పెట్టినా అంటున్నా, మరి ఎటు చూసినా ఎవరికి ఇవ్వలేరు, 1 మందికి ఇవ్వలేరు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? చెప్పు. రేవంత్ రెడ్డి పరిపాలన ఏమంతా మంచి అనిపిస్తలేదు. మీ సీఎం గురించి గట్లా మాట్లాడితే మాకు అంత మంచి ఏం లేదు. రేవంత్ రెడ్డి పాలన, కేసీఆర్ పాలనే మంచిగా ఉండదు.
మాకు రైతు బంధు సమస్యలు మాకు మెయిన్ రైతు బంధు మా పల్లెటూళ్ళ రైతు బంధు అనేది ఎవరికి ఇవ్వలేరు. రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 5 అయింది, కానీ కాలేదు. 40% అయింది, 60% ఉన్నది. మనకు ఇందాక ఇప్పుడు వీళ్ళు కొందరు ఏమంటారంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అన్ని చేసినా మీరు అబద్ధ ప్రచారం చేస్తున్నాం అంటున్నారు. నిజంగా మేము అబద్ధ ప్రచారం చేస్తున్నా? వాళ్ళు ఇంతవరకు ఏమి చేయలేరు. మొన్న మీటింగ్ అయింది కదా, కోసిగిల మీటింగ్ అయింది కదా, చంద్రవంచల మీటింగ్ అయింది కదా, ఇంతవరకు రైతు బంధు ఈ ఏరియాలో ఎవరికైనా పడ్డదేమో అడుగుండి. అయ్యా ఎందుకు గుణంగానే ఎవరికైనా పడ్డదేమో అడుగుండి. ఎవరికి పడలే. ఆ మాటలేంటికి మాట్లాడాలి. వాటి మాట్లాడి మహిళలకు కుసునతానే 2600 ఇస్తానని అన్నాడు, 2500 ఇస్తాడు. 2500 ల్యాండ్ అయ్యి 4000 పెన్షన్ అన్నాడు, 4000 పెన్షన్ ల్యాండ్ అయ్యి ఏం ఒక్క గ్యారే ఒక మాట పాబంది లేదు భయ్యా. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 రోజు బ్యాంకు బంద్ ఉంటది, 27న టంగు బ్యాంక్ లో పడతాయి అన్నాడు. ఇంతవరకు టంగులే టొంగులేదు. మా తిప్పల మా బాధ మేము పడుతున్నాం అంతే. ఇక అంతకన్నా మించి ఏం లేదు. ఏం ప్రభుత్వం అయితే మంచిలేదు. ఇది రెండో ప్రభుత్వం తెలంగాణలో. ఇప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ఉండేనా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి? టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి చేసిన పరిపాలన కేసీఆర్ మంచి చేసి. కేసీఆర్ మంచి చేసి ఎందుకు కేసీఆర్ మంచి చేసిందంట? కేసీఆర్ ఎందుకు మంచి చేసిందంటే కేసీఆర్ అప్పులు చేసిండు అది రాదు అనుకుంటున్నా. మాకు అది రాదని అనుకునుకోక యువతలు ఏమన్నా చేసుకోక మా పల్లెల్లో మాటకు మా ప్రజలకు మంచి చేసింది కేసీఆర్ అంతే. మరి ఎప్పుడు చూసిన అప్పులు చేసిండు, గ్రామాలని పూర్తిగా దరిద్రంగా పాడేసి పోయినట్టు. యాగో ఎంప్లాయీస్ కి ఏమున్నదంటే ఇంకా జీతాలు పెంచాలి, ఇంకా కావాలి. ఇప్పుడు టీచర్లకు 1,00,000 ఉండదు, ఇంకా 2 లక్షలు కావాలని వాళ్ళకు ఉండదు. కానీ మాకేముండదు. మాకు కేసీఆర్ మంచి చేసిండు. సార్ ప్రతి సంవత్సరం ఎకరకు 5,000 పడ్డాయి. మంచిగా 7,000 7 దుడ్లు లేవు, 7 పైసలు లేవు, 7 రూపాయలు లేవు. ఏం పర్లే, ఏం లే. ఒక ఫస్ట్ నాడు ఒకటి ఎంప్లాయీస్ ఫస్ట్ నాడు ఒకటి జీతాలు ఇస్తున్నాడు కదా, ఒకటి చేసిండు ఆయన. అదొకటి చేసిండు. ఏం లేదు, హామీలు ఏం లేవు. వేస్తాను. ఏం కేసులు పెడుతున్నాము కానీ మంచిగా చేయాలి. పరిపాలన అనేది మాట మాట్లాడినాక మాట తప్పరాదు. తుంకిమెట్ల. ఏ నియోజకవర్గం ఇది? ఈ కొడంగల్ నియోజకవర్గం. ఎమ్మెల్యే ఎవరు? రేవంత్ రెడ్డి. సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. మరి మీకే మరి ఇంకా రాష్ట్రంలో ఏం చేస్తాడు? ఏం చేస్తుండవే? నేను ఆటో డ్రైవర్. ఎట్లుంది మరి? ఉస్తా బస్ చాలా అయింది, వీళ్ళందరూ బస్ ఎక్కుతులు ఎక్కుతులు. ఇప్పుడు బస్సులు ఎక్కుతుండ్రు, ఆటోలు అసలు అడగట్లేదు. ఎట్లుంది మరి ఆటోల పరిస్థితి తెలంగాణలో? పూరా ఘోరంగా అయిపోయింది. ఎందుకే? ఫస్ట్ రోజు ఇంత 500-600 సంపాదించుకునే వాళ్ళం, ఇప్పుడు మరి 200-150కి పడిపోయింది. సంవత్సరానికి మీ జేబులో 12,000 ఒక్క రూపాయి రాలే. ఒక్క రూపాయి కూడా రాలేదు. మరి ఎట్లా అంటే ఇప్పుడు ఆటో ఇప్పుడు మీరు ఏం బతికినా చేసినా పుట్ట తిప్పల కోసం ఆటో నడపాలా? దాదాపుగా నేను 23 సంవత్సరాలే ఆటోలు నడపబట్టి ఇంతవరకు అయితే ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు మాకు. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇంతవరకు అయితే అట్లాంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు మరీ ఘోరంగా అయిపోయింది. కుటుంబం గడవడానికి సీఎం అయిండు, మిమ్మల్ని ఆదుకుంటాడే. ఇప్పుడు కొడంగల్ కాన్స్టిట్యున్సీలో సీఎం అయ్యిండు, సంతోషకరమైన విషయమే. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ లేదు. ప్లస్ ఇప్పుడు ఆయన చెప్పిన పథకాల్లో ఏది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేవు. రైతు బంధు తెలంగాణ మొత్తం కాలేదా? తెలంగాణ సమస్య నేను ఎట్లా చెప్పదు. ఇప్పుడు కొడంగల్ సమస్యలో ఇప్పుడు నాది బొమ్రాస్పేట గ్రామం, మండల హెడ్ క్వార్టర్. నేను బొమ్రాస్పేట ఊరు ఉన్నది మాది. ఇంతవరకు దాకా రైతు బంధు గాని, రైతు భరోసా గాని, రుణమాఫీ గాని ఏది లేదు. ఇంతవరకు దాకా ఏది కాలేదు. మరి ఎట్లా పరిపాలన? ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటే దాంట్లో ఫ్రీ బస్సులలో ఆడపిల్లలు మహిళలు మాత్రం ఎక్కిపోతారు. దాని వల్ల మాకు ఉపయోగం ఏముంది? ఎట్లుంది మరి మన పరిపాలన? సంవత్సరం పరిపాలన అయితే అంత బాగాలేదు. ఎక్కడ హైదరాబాద్ వెళ్ళాలనుకో మంచిగా లేదు. మేము కూడా ఆటో డ్రైవర్ నేను కూడా. ఎక్కడ హైదరాబాద్ వెళ్ళాలి అంటే మేము టికెట్ తీసుకున్నాలి, పైసలు ఇచ్చి టికెట్ తీసుకున్నాలి. మేము నీళ్ళటి పోవాలి, వాళ్ళు కూర్చొని పోవాలి. తీసేయాలి. మరి తీసేస్తే బాగా అంటే 10 రూపాయలు తగ్గించేది ఉండే, 10 రూపాయలు ఛార్జ్ తగ్గించి ఛార్జ్ అట్లా పెట్టి ఇప్పుడు పరిగి ఇక్కడికి వెళ్ళి 40 రూపీస్ ఉంది, దానిపైన ఒక 10 రూపీస్ తగ్గించేది. 10 రూపాయలు తగ్గించి కిరాయి పెట్టేది ఉండే. మొత్తానికి ఫ్రీ అంటే ఇప్పుడు మాకు జీవనోపాధి కోల్పోయినాం. కుటుంబాలు గడవడానికి ప్రాబ్లం ఉంది. ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఏం చెల్లి బతకగలుగుతాం? సామాన్య మానవులో ఏం చెల్లి బతుకుతాం? ఇంతవరకు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, ఏది లేదు. ఆడపిల్లలకి 2,500 అని అది 50 లేవు, సైకిళ్ళు లేవు, స్కూటర్లు లేవు. అక్కడ సర్వేలు చేసుకోపోయినా కానీ ఇంతవరకు యాయి రాలేవు. ఉన్న ఓపెన్ గా చెప్పాలి. ఇప్పుడు మొన్న లగచెల్లరా మీ కిందికి వస్తుంది. అవును. మరి దాని పరిస్థితి ఎట్లా అంటావు? ఇక
అది దాని విషయంలో అంటే ఇప్పుడు పట్టదారుల భూములు కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే దాని దాని ఫార్మాసిటీలు వేసుకుంటే బాగుంటుంది. బలవంతంగా లాక్కుంటున్నా వాళ్ళ ఇష్టంతో ఇస్తున్న ప్రభుత్వానికి భూములు బలవంతంగా లాక్కున్నట్టే ఇష్టంగా ఇచ్చేటట్లు ఉంటే మొన్న స్ట్రైకులు కాకుండా ధర్నాలు వాళ్ళు 33 నెలల పాటు అకింపేటలో ధర్నాలు చేసిండ్రు, జైలు పాలయ్యి అంతా ఇవన్నీ గొడవలైనవి. అది ఎంతవరకు కరెక్ట్ అంటావు మరి? తప్ప కరెక్ట్ అది? నేను కూడా రైతుని, నాకు పొలం ఉంది, ప్లస్ నా జీవనోపాధి గురించి ఆటో నడిపించుకుంటా. నేను కూడా రైతుని. ఇప్పుడు నా భూమి పోయిందంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎవరికైనా బాధాకరమైన విషయం అది. సొంతం గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే ఫార్మాసిటీలు కాకపోతే ఇంకేదైనా చేసి డెవలప్మెంట్ చేస్తే సంతోషకరమైన విషయం, ఉపాధి కూడా కలుగుతుంది. అట్లా కాకపోతే రైతుల నుంచి లాక్కోవడం అనేది దురదృష్టకరం. ఏం చెప్తుంటావు? నేను పండ్ల బండి పెడతా. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం లేదు, అంతా గుండాగిరి టైగర్ గిరి ఉన్న వాళ్ళది. ఎందుకే గట్లన పడితేవి? అది కొడంగల్ది అట్లే వస్తూ పాతగా ఉన్నది టైగర్ గిరి గుండాగిరి అసలు లీడర్లు ఎవరి మీద కానీ ఆటో మీద కానీ ఒక బండిలు పెట్టుకుంటే చౌరస్తా మీద వాళ్ళు లేదో కొట్లాటలు పెట్టి చర్చలు పెట్టి లీడర్లు క్షణ వాళ్ళే పెద్దగా అవుతారు, వాళ్ళు మంచిగా అవుతారు, వాళ్ళే కర్రలో తిరుగుతారు. వేరేళ్ళు బతకనికేరు, పేదలు బతకరు. ఎందుకు రేవంత్ రెడ్డి పరిపాలన అట్లుందా? రేవంత్ రెడ్డి మున్పో నుంచి అట్లా గుండాగిరి టైగర్ వాళ్ళ ప్రభుత్వం ఎట్లా ఉన్నది. రేవంత్ రెడ్డి నేనేమన్నా 60 ఏళ్ళ నుంచి పరిపాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇంద్రమ్మ పారం అంటే అలాగుండే, ఇప్పుడు ఏమున్నా అంటే మొత్తం వాళ్ళే కంపెనీలు గింపులు వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళే పెద్దగా అవుతారు. ఇప్పుడు పిల్లలు వస్తున్నాడు, హెలికాప్టర్ వస్తాడు, పిల్లలు వస్తాడు, అంతా. ఇక దినం ఏం చేయరు, 0 పాయింట్. సభ పెట్టిండి, ఇంద్రామిల్లు ఇస్తున్నాడు, రైతు భరోసా యాది లేదు. ఇప్పుడు సర్పంచ్ దశలు ఉన్నాయి. ఇప్పుడు ఇండ్లు ఇస్తా, ఇంద్రమ్మ ఇండ్లు, ఆ ఇండ్లు, ఈ ఇండ్లు, ఇండ్లు ఇయ్యాడు, సైకిల్ ఇయ్యాడు. ఓ సైకిల్ కొని ఇయ్యరు. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు సైకిల్ ఉండే, ఇప్పుడు సైకిల్ కొని ఇయ్యలేప. స్కూటర్లు ఇస్తారు అడుగులే, ఎవరికి అన్ని అబద్ధ మాటలు వెళ్ళి ఓకల మాటలు అన్ని. లేదు మా సీఎం, మీరు సీఎం, ఎవరు అందరికి సీఎం, నీకు సీఎం, నాకు సీఎమే, అందరికి సీఎమే, ప్రతి మనిషికి సీఎమే. సీఎం అంటే ఏమో, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గెలిచి మా కులం నుంచి మీరే గెలిపించుకున్నారు కదా, గెలిపించుకున్నట్లు మంచి మనిషిని గెలిపించినాము, ఓట్లు వేసినాము, పుణ్యానికి వేసినాము. తర్వాత ఏం వేసినాం అంటే నోట్లో పెడతాడు, ఇంకా తీసి ఎక్కువ అంటే 9 అయితే చక్కగా మాట ఉన్నది, మాట ఉన్నది భయ్. కొండలా పెడతాడు భయ్, ఇప్పుడు నోట్లో పెడతాడు. ఇప్పుడు ఆడవిళ్ళ కోట్లు అంటాడు, ఇక మాకుల మోట్లు కథ సీదా మాట ఉన్నది భయ్, నోట్లో. కరెక్ట్ కాదు అది. రైట్, ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, కొడంగల్ నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచే ప్రజలు పూర్తి స్థాయిలో దుమ్మెత్తి పోస్తులు. ఏ విధమైన 6 గ్యారెంటీలు కావచ్చు, 6 ఇచ్చిన 420 హామీలు కావచ్చు, ఎక్కడ కూడా అమలు కాలేవు. మనం గతంలో ఎలా ఉన్నాం, ప్రస్తుతం కూడా అలా ఉన్నాం. అంతో ఇంత 10 సంవత్సరాలలో కేసీఆర్ మాకు ఇంత మేలు చేసిందని చెప్పేసి కొడంగల్ ప్రజలే, కొడంగల్ నియోజకవర్గం సంబంధించిన ప్రజలే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరుగుతుంది.